యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు శివార్లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తిని బచ్చన్నపేటకు చెందిన కనకయ్యగా గుర్తించారు. రామాజీపేటకు చెందిన ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నారు. పీఆర్డీసీ బిల్డింగ్ 3లో పెల్లెట్ ఫార్ములా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో బిల్డింగ్లో మొత్తం 4 కార్మికులు పనిచేస్తున్నారు. లంచ్ సమయం కావడంతో కార్మికులంతా బయటకు రాగా 4 మాత్రమే భవనంలో ఉన్నారు. గ్యాస్ ఎనర్జీ కావడంతో బ్లాస్ట్ సమయంలో భారీ శబ్దం వచ్చింది. యాదగిరిగుట్ట మండలంలోని సుమారు 8 కిలోమీటర్ల వరకు పరిశ్రమ చుట్టూరా భారీ శబ్దం వినపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశ్రమ డైరెక్టర్ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఒక ప్రాసెస్ బిల్డింగ్ లో 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో 4 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా 15 మంది 20 మంది ఆ బిల్డింగ్ లో లేరు. ఆ బిల్డింగ్ ఇన్ఛార్జి గాని ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ గాని అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటికి వచ్చేసారు. సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే లోపల 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సంబంధించిన హరిదాస్ ఇంటర్వ్యూ మాత్రం బయట ఉన్నారంట. వాళ్ళకి మార్నింగ్ 6 to 2 o'clock షిఫ్ట్ ఇది అని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 6 o'clock ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం లంచ్ గురించి 10 o'clock లంచ్ టైం ఉండాలి అది. సో ఒక 10 నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఓన్లీ 4 persons ఉన్నారని తెలుస్తుంది. దీనిపైన మొత్తం ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నెగ్లిజెన్స్ పైన మనం యాక్షన్ తీసుకుని జరుగుతుంది. భోజన విరామ సమయం కావడంతో తాము బయటికెళ్లామని అప్పుడే ఘటన జరిగినట్లు బాధితుల సహచర కార్మికులు తెలిపారు. 9:30, 9:20 అవుతుంది. ఏకదమ్ పక్క బిల్డింగ్ స్పార్క్ మంటలు వెళ్తున్నాయి, ఉరికొస్తున్నాయి, బాగాలే ఉరికొస్తున్నాయి. అటు ఇటు ఇక అందరం ఉత్తనే ఉన్నాం. ఇక ఆ పసిప్తో ఉన్నారు ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్. వాళ్ళు లంచ్కి వెళ్దామని రెడీ అయ్యి బయటకు ఉన్నారు. వాళ్ళు అనుకోకుండా ఆటోమేటిక్గా లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. ఏకదమ్ మంటలు లాగానే మేము పక్క బిల్డింగ్ వాళ్ళము వాళ్ళు వీళ్ళు అందరూ ఉత్తరం ఉన్నాం. చెల్లెలకి ఇవన్నీ వస్తున్నాయి. ఆ సౌండ్కు తలక మిరనాలన్నీ కూస్తున్నాయి. భయం అవుతుంది. ఇంకా టైంలో మేము లోపల ఉన్నాం. పక్కపంట బిల్డింగ్ సౌండ్ రాగానే చెట్లు పడి ఉడుతూనే ఉన్నాం. అంతే ఇక మాకు చెవులు గిగ్గి అంటాయి. సపరేట్గా దూరం పడి వెళ్ళిపోయినాం. లోపల ఏం జరిగింది మాకు తెలియదు. మేము అక్కడ ఆఫీస్లో కూర్చున్నాము. మాకు సౌండ్ వినబడ్డది. సౌండ్ వినబడగానే సౌండ్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసే వరకు ఇంకొకసారి పెద్దగా సౌండ్ వినబడ్డది. ఆ సౌండ్కు మొత్తం ఇక అందరు ఇక్కడ ఉండదు, ఎవరు అందరు వెళ్ళిపోయిన బయటకు వెళ్ళిపోయినారు. కానీ బయటకు వచ్చేసి ఆఫీస్లో 30 మంది 34 మంది ఉన్నారు. మా బిల్డింగ్ వేరు, పేలిన బిల్డింగ్ వేరు. అయితే పక్క బిల్డింగ్ అన్నట్టు మాది. దానికి భయపడి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి మొత్తం అందరం టైం ఆఫీస్ దగ్గరకు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఘటనపై సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడామన్న ఆయన గతంలోనూ భద్రతపై హెచ్చరించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాజమాన్యం మొండిగా ప్రతి సంవత్సరం బ్లాస్టింగ్ అవుతున్నా కానీ వాళ్ళు ఏమున్నా ధనార్జనగా ముందుకు పోతుంది తప్ప సేఫ్టీ ఎక్కడ కూడా లేదు. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వాళ్ళు మొండిగా ప్రవర్తించి ఏమున్నా వాళ్ళకు లాభార్జనగా ముందుకు పోతుంది తప్ప కార్మికుల శ్రేయస్సు కానీ కార్మికుల రక్ష కానీ ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం. ఇదివరకు ఒక బిల్డింగ్ కూల్ కూడా 2 చనిపోవడం జరిగింది. గతంలో ఒకరికి ఇంజడం, ఎంతో మందికి ఇప్పుడు ఆ చెవులు అది కావడం. చుట్టుపక్కల 5 గ్రామాలకు 3 దఫాలుగా శబ్దాలు వినిపించి ఆ ఇళ్లలో బిన్నెలు కానీ కింద పడేంత ప్రమాదం జరిగింది. యాజమాన్యం మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకొని దాన్ని దర్యాప్తు చేస్తామని చెప్పి పరిశ్రమ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించడంతో పెనుముప్పు తప్పినట్లు తెలుస్తోంది.